బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టు పార్టీలో తెలంగాణ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతుంది. ఓవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టులు వరుసగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణలో పోలీసుల సమక్షంలో ఆయుధాలు వీడారు. ఈ నేపథ్యంలో పార్టీలో తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. పది నెలల నుంచి 11 మంత్స్ నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కాడర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5గురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5గురు ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 8 మందిలో గణపతి దేవ్జీ, మల్లారాజురెడ్డి, పాక హనుమంతు, పసునూరి నరహరి తెలుగువారు ఉన్నారు. మరో 10 మంది తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర కమిటీ హోదాలో ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాగా గంగిడి సత్యనారాయణ రెడ్డి, కంకనాల రాజురెడ్డి, ముప్పిడి సాంబయ్య, గిరెడ్డి పవనానంద రెడ్డి, జోడే రత్నబాయ్ అలియాస్ సుజాత, లోకేటి చందర్, శేఖర్ అలియాస్ మంతు, మేకల మనోజ్, కర్రా వెంకటరెడ్డి రాష్ట్ర కమిటీల సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ కమిటీలో ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన వారు 4 ఉండగా మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారు. అలాగే తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు కేంద్రం కూడా 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో మారిన పరిస్థితులు మావోయిస్టుల ఆరోగ్య కారణాలతో చాలా మంది జనంలో కలుస్తూ ఉన్నారు. త్వరలో మావోయిస్టు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ వారు కూడా లొంగిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది పోలీసులకు టచ్లో ఉన్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ భాగంగా ఏఓబీని ఏపీ పోలీసులు భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. వరుస ఎన్కౌంటర్స్తో ఏజెన్సీ అల్లాడిపోతుంది. ఇవాళ ఏపీలోని మరేడుమిల్లిలో 2 దఫాలుగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి తరుణంలో దండకారణ్యంలో మిగిలి ఉన్న మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న ఒక్కసారి 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతో పాటు పునరావాస పథకం కింద ఇతర ప్రయోజనాలు అందించనున్నట్టు డీజీపీ పేర్కొన్నారు.